ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ పల్స్ పడిపోతుంది. అలాగే సార్. చెక్ చేయండి. ఓకే ఓకే హార్ట్ బీట్ చెక్ చేయండి సార్. మా డబ్బులు మాకు ముట్ట చెప్పే వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. వీళ్ళందరూ నాన్నని అపార్థం చేసుకుంటున్నారే. అర్జెంటుగా వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. వాళ్ళని రమ్మని చెప్పు. ఓకే డాక్టర్. ప్లీజ్ అండి, మా అర్థం డబ్బులు చేసుకోండి. మాకు ఇవ్వండి. అనుకోకుండా ఇలా జరిగింది. లేదంటే మేము ఇప్పుడే కావాలి. అవును. మేము ఇక్కడి నుంచి కదలం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ మా మాట మేము వినండి. ఇక్కడి నుంచి అవసరం కాదు. మా డబ్బులు మాకు ఇవ్వండి. నేను ఇలా కావాలని చేయలేదు. ఏమండి రఘురామ్ గారు చావు బతుకుల్లో ఉన్నారు. త్వరగా రండి. త్వరగా రండి. ఎక్కడికి వెళ్తున్నారయ్యా? మా సంగతి తెలిసి వెళ్ళండి. అయ్యో, మా డబ్బులు మాకు ఇవ్వండి. మా డబ్బులు మాకు ఇవ్వండి. మా డబ్బులు మాకు ఇవ్వండి అయ్యా. నాన్న నాన్న నాన్నయ్య ఏమండి అన్నయ్య అమ్మ ఏమండి నాన్న ఏమైంది డాక్టర్? లేవండి నాన్న. ఏమండి ఏమైంది డాక్టర్? పరిస్థితి చేయి దాటిపోయిందమ్మా. అర్జెంటుగా ఆయన్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఏం చెప్పలేదమ్మా. మా ఇంట్లో ఏం జరిగినా మీరే కదా చూసేది. నా చేయి దాటిపోయిందమ్మా. మరి నేనేం చేయలేను. ఇప్పటికిప్పుడు ఇంకో హాస్పిటల్ అంటే ఎలా డాక్టర్? బయట జనాల అరుపులకి ఈయన చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. అర్జెంటుగా వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. నేను అంబులెన్స్ అరేంజ్ చేస్తాను. త్వరగా తీసుకెళ్ళండి అమ్మా. మా డబ్బులు మాకు ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళనివ్వం. ఆపండి. మా డబ్బులు మాకు కావాలి. తప్పకుండా అందరూ దారి ఇవ్వండి. అంబులెన్స్ వెళ్ళాలిగా. రేయ్, ఈ అంబులెన్స్ వెళ్ళిపోతే మనకు డబ్బులు ఇచ్చే దిక్కేవర్రా? ఆపేస్తాం. మా మామయ్య పరిస్థితి బాగాలేదండి. దయచేసి అంబులెన్స్ కి దారి ఇవ్వండి ప్లీజ్. చేతులెత్తి దండం పెడతాను ప్లీజ్. అలా చెప్పమని లోపల కూడబలుక్కున్నారా మీరందరూ? అయ్యో లేదండి డాక్టర్ గారు, మీరైనా చెప్పండి. డాక్టర్ కొంచెం వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారా? అవునండి, వెంటనే సిటీలో పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయాలి. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. దయచేసి దారివ్వండి. ఇలా చెప్పమని డాక్టర్ గారికి ఎంత ముట్ట చెప్పారమ్మా? ముట్ట చెప్పడం ఏంటయ్యా? నా కొడుకు జాబ్ బ్రతుకులో ఉంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? మా కడుపు కొట్టాలని చూస్తే మా నోటికి ఇలాంటి మాటలే వస్తాయి. ఆ మాటలే అదుపులో పెట్టుకోండి. అప్పులోళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడకండి. మీరు దొంగల ముఠాల మా డబ్బంతా దోచుకొని తిరిగి అడిగితే మమ్మల్ని ముంచాలని చూస్తారా? బుద్ధుండాలా మాట అనడానికి. మా డబ్బులు మాకు ఇవ్వండి. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు?
మా డబ్బులు ముందు మాకు మాకు కావాలి. ఇవ్వండి. మా డబ్బులు అవును, మాకు కావాలి. మా డబ్బులు మాకు ఇవ్వండి. ఆపండి ఆపండి ఇది హాస్పిటల్. ఏదైనా ఉంటే మనం ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. ముందు అంబులెన్స్ ని వెళ్ళనివ్వండి. డబ్బులు లెక్క తేల్చిందే. అంబులెన్స్ అంగుళం కూడా ముందుకు వెళ్ళదు. అవును 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 అవును, వెళ్ళనివ్వం. మా డబ్బులు ఇచ్చాక అంబులెన్స్ కావాలి. వెళ్ళనివ్వం. మా డబ్బులు ఇచ్చాక అంబులెన్స్. అవును మా అవును, డబ్బులు వెళ్ళనివ్వం. కావాలి. ఆపండి. ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నారు? ఎన్నాళ్ళు ఆయన మీకెంతో మేలు చేశారు కదా, అదంతా మర్చిపోయారా? ఇదా మీరు ఆయనకిచ్చే రుణం? అయ్యా, దయచేసి దయచేసి దారివ్వండి. గుక్కు నీళ్లు పోసి దాహం తీర్చి మా ఇళ్లలో నిండుకుండను బద్దలు కొడదామంటే మేమంతా ఊరుకుంటావా? అత్తయ్య, వీళ్ళందరూ విశ్వాసం లేని మనుషులు. వీళ్ళ మాటలేం పట్టించుకోకు. వెళ్దాం పదండి. పదండి. ఎక్కడికయ్యా పోయేది? మేము పని పాట లేకుండా ఇక్కడికి వచ్చామనుకుంటున్నావా? మా డబ్బు మాకు ఇచ్చుకోవాలండి. మీ డబ్బులు మీకు ఇస్తాం. ముందు దయచేసి దారి వదలండి. ప్లీజ్ తప్పుకోండి. మీకు దండం పెడుతున్నాము, ప్లీజ్. ఆయన చావు బ్రతికుల్లో ఉన్నారు. దయచేసి అర్థం చేసుకుని దారి ఇవ్వండి. ఇలాగే చెప్పి దొంగ నోట్లు మా మొఖాన్ని కొట్టాలని చూసావు. దేవుడున్నాడు కాబట్టి మీ మోసం బయటపడింది. అయ్యో, లేదంటే మా బతుకులో మట్టి కొట్టేవాళ్ళు కదా. మాకు డబ్బులు ఇచ్చేంత వరకు అంబులెన్స్ ని కదలనివ్వం. అవును అవును అంబులెన్స్ ని కదలనివ్వం. అవును అవును అంబులెన్స్ ని కదలనివ్వం. చూడండి, మీరు తప్పుకోకపోతే మీ అందరినీ తొక్కించుకుంటూ తీసుకెళ్తాను. శ్రీను, ఏంటిది? నీ డబ్బులు కట్టింది నీ చేత చంపించుకోవడానికా? రా చంపు. అయ్యో, మీకు దండం పెడతామండి. ఆ లోపల మా నాన్నున్నారు. ప్రాణం పోతుంది, మమ్మల్ని వెళ్ళనివ్వండి. కుదరదమ్మా. ఏంటండి చెప్తున్నా కూడా మీరు? అంబులెన్స్ అవును, ని కదలలేవు. అవును, అంబులెన్స్ ని కదలలేవు. వినండి వినండి, అంబులెన్స్ ని కదలలేవు. నా పసుపు కుంకాల కోసం కాపాడండి అని వేడుకుంటున్నాను. మీకు దండం పెడతాను, దండం పెడతాను. దయచేసి దారివ్వండి. నీ పసుపు కుంకాల కోసం మా పెళ్ళాల పుస్తులు అమ్ముకోమంటావా? ఆ పుస్తులు కూడా నా బిడ్డే కదా కొనిచ్చింది. దయచేసి వదిలేయండి అయ్యా. అంబులెన్స్ కి దారివ్వండి. పెద్దనాన్న క్షేమంగా తిరిగి వచ్చాక మేమే ఇంటింటికి వచ్చి మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాము. ప్లీజ్ కాస్త దారివ్వండి. మీకు దండం పెడుతున్నాము. పుసుక్కున పుట్టుకోమంటే మేమందరం వీధిన పడి అడుక్కు తినాలి. ఆయన చావు గురించి మాట్లాడకండి, మాట్లాడకండి, మాట్లాడకండి. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఆ